హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఈ వీడియోలో మీకు నేను గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఏదైనా ఒక టెక్స్ట్ను మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ యొక్క మెయిల్ నోటిఫికేషన్ లేదా మీ యొక్క యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో టైం టు టైం మేము అప్లోడ్ చేయగానే రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ది టాపిక్. ఫ్రెండ్స్, మనం ఏదైనా లాంగ్వేజ్ను అదర్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఒక టెక్స్ట్ను అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ను అదర్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే, దానికి కానీ మనం చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తుంటాం. యూ డిక్షనరీ అని చెప్పేసి, అలాగే ట్రాన్స్లేటర్ అని చెప్పేసి, గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి. సో మనకు యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల యూ డిక్షనరీ అనేది యాక్సెసిబుల్గా లేదు. సో అది కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ ట్రాన్స్లేటర్ అనే అప్లికేషన్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఆ అప్లికేషన్ను యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఒక టెక్స్ట్ను అదర్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి కాను నేను ట్రాన్స్లేటర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను, గూగుల్ ట్రాన్స్లేట్. ఆల్రెడీ నేను గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది రీసెంట్గానే. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది ఒకసారి క్విక్గా చూసేద్దాం. సో నేను ట్రాన్స్లేట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ట్రాన్స్లేట్ పైన ట్యాప్ చేయగానే మనకు ట్రాన్స్లేట్ పైన సెటప్ గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దీనికి నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. దీన్ని సెటప్ చేయమని అడుగుతుంది గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, స్వైప్ చేద్దాం రైట్కు. యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ను మీరు ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఒక లాంగ్వేజ్ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇంకో లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ప్రైమరీ లాంగ్వేజ్. మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు. ఓకే, నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ డ్రాప్ డౌన్ మెన్యూలో బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అని ఉంది, నేను బై డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. సో రైట్ స్వైప్ చేస్తున్నాను మళ్ళీ. లాంగ్వేజ్ దట్ యూ ట్రాన్స్లేట్ మోస్ట్ ఆఫెన్ అంటే మీరు ఏది ఎక్కువగా ట్రాన్స్లేట్ చేసుకుంటారు, ఇంగ్లీష్ నుంచి ఇంకో ఏ లాంగ్వేజ్కు ట్రాన్స్లేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేను తెలుగు పెట్టుకుంటున్నాను. ఓకే, డ్రాప్ డౌన్ లిస్ట్ హిందీ అని ఉంది, బై డిఫాల్ట్గా నేను ఇక్కడ తెలుగు తీసేసుకుంటున్నాను. ఓకే, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ పైన ట్యాప్ చేయగానే మనకు ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా లాంగ్వేజెస్ లిస్ట్ అయితే ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటుంది సెలెక్ట్ చేసుకోండి. సో ప్రైమరీ లాంగ్వేజ్లో కూడా సేమ్, మీకు ఏది కావాలనుకుంటే అక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నాకు అక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంగ్లీష్ జస్ట్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది మనకు, వదిలిపెట్టేసాను నేను ఇంగ్లీష్గా. ఓకే, తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెలుగు. యా గైస్, ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో డ్రాప్ డౌన్ మెన్యూలో మనకు సెకండరీ లాంగ్వేజ్ తెలుగుగా అయితే రావడం జరిగింది. స్వైప్ చేస్తున్నాను నేను మళ్ళీ. టిక్ ట్రాన్స్లేట్ ఆఫ్లైన్. బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ అన్టిక్ చేసి ఉంటుంది, అంటే అన్చెక్ చేసి ఉంటుంది. దీన్ని మీరు చెక్ చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటంటే, మీకు ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఏదైతే మీరు టెక్స్ట్ పేజ్ చేస్తారో అది అదర్ లాంగ్వేజ్, మీ సెకండరీ లాంగ్వేజ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, స్వైప్ చేస్తున్నాండి మళ్ళీ. సో చూడండి, 46 MB ఉంది. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. ఫినిష్డ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఎస్, చూడండి గాయస్, ఎప్పుడైతే మనం వైఫై కనెక్ట్ అవుతామో ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ డౌన్లోడ్ అవుతుంది మీకు అని చెప్పేసి చెప్తుంది. సో అలాగే దాని తర్వాత మనకు ఏ అకౌంట్ అయితే సైన్ ఇన్ అయిందో అది చెప్తుంది. బై డిఫాల్ట్గా మన గూగుల్ అకౌంట్ తీసేసుకుంటుంది. ప్లే స్టోర్కి అయితే ఏదైతే లింక్ అయి ఉంటుందో అది తీసేసుకుంటుంది. సో ఇక మనకి ఇది అవసరం లేదు, మీరు కావాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేసి మీ గూగుల్ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి రైట్ స్వైప్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు వైఫై లేదు కాబట్టి మొబైల్ డేటాతోనే డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ప్యాక్, ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ ప్యాక్ అనేది చూద్దాం. ఓకే, బై డిఫాల్ట్ ఇది మీ అకౌంట్ నేమ్. షో అకౌంట్స్, దీనిపైన కొడితే మీ సిస్టంలో ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని అకౌంట్స్ కూడా చూపెడుతుంది. ఇది అవసరం లేదు, మనకు హోమ్ ఉంది. ఫేస్బుక్, ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్, సెట్టింగ్స్, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్,
ఉంది కదా ఇక్కడ మనకు. సో ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్గా మీకు నావిగేట్ బటన్ అయితే రావడం జరుగుతుంది. సో రైట్ స్వైప్ చేయండి. ఓకే ఎస్, చూడండి ఆ ట్రాన్స్లేషన్ ఫైల్ అనేది మీకు ఎప్పుడైతే వైఫై కనెక్ట్ అవుతారో అప్పుడు డౌన్లోడ్ అవుతుంది, లేదా మీ యొక్క మొబైల్ డేటాని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. రైట్ స్వైప్ చేయండి. సో డౌన్లోడ్ నవ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఎస్, డౌన్లోడ్ స్టార్టెడ్ అని చెప్పేసి చెప్పింది. సో డౌన్లోడ్ స్టార్టెడ్ అయిపోతుంది, ఆల్రెడీ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ కంప్లీట్ అని కూడా చెప్తుంది. ఆల్రెడీ నాకు డౌన్లోడ్ కంప్లీట్ అని కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ రైట్ స్వైప్ చేస్తుంటే మీకు లాంగ్వేజెస్ అన్ని కూడా చూపెడుతుంది మళ్ళీ. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ పక్కన డౌన్లోడ్ ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చూపెడుతుంది అంటే మీకు కావాల్సినటువంటి ట్రాన్స్లేషన్ మళ్ళీ ఏదైతే లాంగ్వేజ్కి ఉంటుందో ఆ లాంగ్వేజ్కి ఎక్స్ట్రా మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని బ్యాకప్ అయితే పెట్టుకోవచ్చు. సో నాకు ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ హిట్ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఒకసారి. ఎస్, బ్యాక్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ట్యాప్ టు ట్రాన్స్లేట్ నా గూగుల్ ట్రాన్స్లేట్ వర్క్స్ ఇన్ ఎనీ యాప్ టేక్ ఏ టూర్ అని చెప్పేసి రావడం జరిగింది. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగానైతే లోగో అయితే రావడం జరుగుతుంది. సో చూడండి. సో ఓపెన్ నావిగేషన్ డోర్, ఈ ఓపెన్ నావిగేషన్ డోర్ పైన క్లిక్ చేస్తే మన అకౌంట్ నేమ్ చూపెడుతుంది, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్, సో ప్రైవసీ పాలసీ, సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లో కూడా మనకు అంతగా ఏమైతే ఉండవు, కెమెరాకి సంబంధించి ఉంటుంది. అంటే ఏదైనా ఒక కెమెరా పైన క్లిక్ చేసుకొని మనం ఏదైనా ఒక ఫోటోని తీస్తే ఆ ఫోటోలో ఉన్నటువంటి టెక్స్ట్ సెకండరీ లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది, అంటే ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు కాబట్టి నేను చూపెట్టట్లేదు. మీకు కావాలనుకుంటే ఇది మీరు ఒకసారి ఎక్స్పోర్ట్ చేసి చూడండి. ఇది సింపుల్ సెట్టింగ్స్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. ఒరిజినల్ లాంగ్వేజ్. సో ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. ప్రైమరీ లాంగ్వేజ్ ఏం పెట్టుకున్నాం మనం, ఇంగ్లీష్. అంటే ఏదైనా కూడా మీరు ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్ నుంచే సెకండరీ లాంగ్వేజ్కు ట్రాన్స్లేట్ చేసుకోవాల్సింది. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నాను నేను. స్వాప్ లాంగ్వేజెస్ అంటే మీరు ఎక్స్ట్రా లాంగ్వేజెస్ డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే దీనిపైన క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఆఫ్లైన్ ట్రాన్స్లేషన్ ఏది కూడా డౌన్లోడ్ చేయలేదు, అలాగే నాకు ఏ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను చేంజ్ చేయట్లేదు. రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకొని సెకండరీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో పెట్టుకున్నా కూడా ప్రాపర్గానే వర్క్ అవుతుంది. ఓకే, స్వైప్ చేస్తున్నాను మళ్ళీ. ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్లోకి మీకు ట్రాన్స్లేట్ చేస్తుంది ఇప్పుడు ఇది అని చెప్పేసి చూపెడుతున్నారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది మనకు. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను అనుకోండి, ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, అలాగే ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి చూపెడుతుంది. మీరు ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకుంటే అలా చూపెడుతుంది. ఓకే, స్వైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్యాప్ టు ఎంటర్ టెక్స్ట్. సో దీనిపైన ట్యాప్ చేసి మన టెక్స్ట్ అనేది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నుంచి అయితే టైప్ చేయొచ్చు, బట్ మన విజువల్ ఇంపైర్డ్ పర్సన్ చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక టెక్స్ట్ని అయితే మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేయగానే మీకు ట్రాన్స్లేట్ ఏ విధంగా అవుతుంది ఏంటనే చూద్దాం ఒకసారి. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ టు ఎంటర్ టెక్స్ట్ అనే దానిపైన. ఎస్, చూడండి ఇక్కడ షోయింగ్ కీబోర్డ్ ఇంగ్లీష్ QRTY కీబోర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంటర్ టెక్స్ట్ అని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ అయితే కాపీ చేసుకున్నాను ఇంగ్లీష్ది, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Pasted. Enrollment form for National Environmental Impact Assessment 2020. I, Mr. Gorshankar, Assistant Professor at School of Law, Satyabama Institute of Science and Technology. Hi all. DPWD team welcomes you for its 12th webinar topic. Draft on Environment Impact Assessment. సో నేనైతే ఈ ఒక పెద్ద టెక్స్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చో చూద్దాం. స్వైప్ చేస్తున్నాను. Copy drop on boarding from paste icon. ఓకే, స్వైప్. Tap to translate. Copy drop on. Tap to translate. Back. Result container. Keyboard. Result container. Input methods. Drop down menu. Input methods. Enrollment form for national. Cancel input. పర్యావరణ ప్రభావ అంచనా 2020పై. ఎస్, చూడండి గైస్, ఎప్పుడైతే మీరు టెక్స్ట్ ఎంటర్ చేసి అంటే టెక్స్ట్ ఎప్పుడైతే పేజ్ చేసి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తారో, సో ప్రెస్ చేసిన తర్వాత రైట్ స్వైప్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ క్యాన్సల్ అని బటన్ చూపెడుతుంది. సో దాని పక్కన మీకు తెలుగులో ట్రాన్స్లేట్ అయితే కావడం జరిగింది. చూడండి ఇక్కడ. Show details. పర్యావరణ ప్రభావ అంచనా 2020పై జాతీయ వెబినార్ కోసం నమోదు రూపం ద్వారా Mr. గౌరీశంకర్ స్కూల్ ఆఫ్ లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందరికీ హాయ్. DPWD.
బృందాన్ దాని 12వ వెబినార్ కోసం మిమ్మల్ని స్వాగతించింది. అంశం పర్యావరణ ప్రభావ అంచనా 2020 బై ముసాయిదా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. EIA. అంటే ఏమిటి? EIA. యొక్క లక్ష్యాలు ఏమిటి? ప్రస్తుత దృష్టాంతంలో విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన అంశం వెబినార్ యొక్క తేదీ మరియు సమయం ఆగస్టు 23 ఆదివారం 3 p.m. నుండి 5 p.m. వరకు. సో గైస్ ఇలా అయితే మనకు తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకోవాలనుకోండి తెలుగుది. సో మనం రైట్ స్వైప్ చేయాల్సి ఉంటుంది. Show details button. షో డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. పర్యావరణ ప్రభావ అంచనా 2020 పై జాతీయ వెబ్. button. Copy button. సో రైట్ స్వైప్ చేస్తుంటే మనకు కాపీ అని అయితే రావడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి మనం కాపీ చేసుకోవాల్సింది. ట్రాన్స్లేషన్ కాపీడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ట్రాన్స్లేషన్ కాపీడ్ అని అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం ఇది ఈ తెలుగే కాపీ అయిందా కాలేదో మనం ఒక వాట్సాప్ చాట్ తీసుకొని అక్కడ పేస్ట్ చేసి చూద్దాం. More option. Home button. System launcher. Video. Translate. Manji Metal Game Turbo. WhatsApp. ఒక చాట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. System service exclusion. Calls out of list. Plus 919392891607. Yesterday. Listen to the video. 3 unread messages. And DPWD stars learning logic. Yesterday. Barrier break. Yesterday. Plus 9177 for Naveen Anna. Sri Krishna FR. August. Seda Shana AP. August 17. And Asper FR. August. New chat. Button. Out of. And Karthik Sama. Venki. August. Anish Reddy Anna. Venki. Anish Reddy Anna. August 15th. 20. సో ఇక్కడ నేను ఒక చార్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎడిట్ బాక్స్ తీసుకొని ఈ టెక్స్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఏదైతే మనం ట్రాన్స్లేషన్ కాపీ చేసుకున్నామో తెలుగు ట్రాన్స్లేషన్, సో అది ప్రాపర్గా కాపీ అయిందా కాలేదో చూద్దాం ఇక్కడ మనం. ఓకే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Home button. Type a message. Alert editing. Load edit alert edit options. Paste. Pasted. పర్యావరణ ప్రభావ అంచనా 2020 పై జాతీయ వెబినార్ కోసం నమోదు రూపం ద్వారా Mr. గౌరీశంకర్ స్కూల్ హౌస్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్. Send. Show. Back. yes Showing item 20. గైస్ ఇక్కడ మనకు 25 of 25. తెలుగులో ప్రాపర్గా టెక్స్ట్ అనేది ట్రాన్స్లేట్ కావడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెక్స్ట్ను మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని సో దాన్ని కూడా కాపీ చేసుకోవడం ఏ విధంగానో చూసాం. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. అలాగే మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ యొక్క మెయిల్ నోటిఫికేషన్ లేదా మీ యొక్క యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి నచ్చకపోతే. సో ఏ పర్పస్లో మీకు ఈ వీడియో నచ్చలేదో దయచేసి కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఇక బాయ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి ట్యూటోరియల్తో కలుసుకుందాం. బాయ్.